అది 1912వ సంవత్సరం. భారతదేశంలో సేవ చేసిన ఒక మిషనరీ దంపతులు స్వదేశమునకు వెళుతూ ఉన్నారు. వారు టైటానిక్ అనే గొప్ప ఓడలో ఇంగ్లాండ్ నుండి అమెరికా వెళ్ళాలని చాలా ఆశపడి ఎంతో కాలం ఎదురు చూసిన అవకాశం దొరకలేదు. ఓడ వెళ్ళిపోయింది. వారు నిరుత్సాహపడ్డారు. దేవుడు మన ప్రార్థన వినలేదు అని ఆ దొరగారు తన భార్యతో నిస్పృహతో నిరాశతో అన్నారు. 4 రోజులు అయ్యాక వార్తాపత్రికలో టైటానిక్ సముద్రములో మునిగిపోయింది అని వార్త వచ్చింది. అది చూచి మిషనరీ దంపతులు హృదయం కృతజ్ఞతతోనూ కండ్లు నీళ్లతోనూ నిండిపోయాయి. ఒకరినొకరు కౌగలించుకొని దేవుడు మన ప్రార్థన విన్నాడు, జవాబు ఇదిగో అంటూ మోకాళ్ళుని దేవుని స్తుతించారు. ప్రియ స్నేహితులారా, దేవుడు ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టడు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఆలస్యంలో ఏదో పరమార్థము దాగి ఉంది అనేటువంటి సత్యాన్ని నీవు గ్రహించి ప్రభువు మీద ఆధారపడి నా ప్రభువు నాకు అన్యాయము చేయుడు అనేటువంటి నిరీక్షణతో ప్రార్థనా జీవితంలో నీవు ముందుకు సాగిపో. అందుకే భక్తుడు చక్కని పాట రాశాడు కదా, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 29వ వచనము. గాడ్ బ్లెస్ యూ.